అందరికీ నమస్కారం. ఈరోజు మాకు పండగనే చెప్పుకోవాలి. ఎందుకంటే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక సామాన్యమైన కుటుంబం నుంచి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి, మహిళల కష్టాలు తెలిసిన వ్యక్తి, యువకు ఏ విధంగా భరోసా ఇవ్వాలన్న తెలిసిన వ్యక్తి, ఒక ఆర్థికవేత్తని కూడా చెప్పాలి. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది అంటే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగింది కూడా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది. గత ప్రభుత్వంలో ఎన్ని అవమానాలు పడ్డా, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్నో అవమానాలు పడ్డారు. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్రానికి ఒక మంచి సంకేతం. ఎందుకంటే ప్రజలు కూడా ఈ రాష్ట్రానికి మళ్ళీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతాని 5 కోట్ల జనాభా బాగుపడతారన్న విషయాన్ని తెలుసుకొని సంపూర్ణమైన మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టాం. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఆయన వయసు గుర్తు రాలేదు. ఆయన్ని చూసి అందరం చాలా నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఈనాటికి 75వ జన్మదినం రోజు కూడా ఆయన ఈరోజు రాష్ట్ర ప్రజల కోసమే ఆలోచిస్తున్నారు. ఎక్కడున్నా రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు కూడా మెగా డిఎస్సి 16,837 పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఒక సీఈఓగాను భావించవచ్చు, ఒక రైతుగా భావించవచ్చు, మహిళా పక్షపాతిగా కూడా భావించవచ్చు. ఎందుకంటే అన్ని రంగాలు బాగుండాలి, అన్ని రంగాల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఈరోజు అభివృద్ధి పరుగులు పెడుతుంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి జన్మదిన వేడుకలు, జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుంది.